ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ సంబరాలు. బంగారు కోట వెండి ఫ్రీ, డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎలిమెంట్. మల్లెపూల పల్లకి సాంగ్ మాత్రం క్రేజీ. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇట్లాంటి సినిమాలు ఇంకా తీస్తే కూడా బాగుంటది సొసైటీలో అని చాలా రవితేజ యాక్టింగ్ క్రేజీ. అసలు యాక్షన్ సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. చాలా బాగుంది. చాలా అమేజింగ్ ఉంది. చాలా బాగుంది. దాంట్లోనా ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ డాటర్ చచ్చిపోతుంది అని. చాలా బాగుంది. చచ్చిపోయింది డాటర్. చాలా అమేజింగ్ ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అయితే. చాలా పెద్ద కంబ్యాక్. నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. నేను ఏమంటానంటే ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. సినిమా ఏముందంటే ఫస్ట్ హాఫ్ అంటే ఒకలాగా వెళ్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్. నేను ట్రైలర్ చూసి వచ్చాక భక్తి కొంచెం అయ్యప్ప స్వామి ఆ టైప్ లో ఉంటుంది అనుకున్నా, కానీ మూవీ చూసాక నా ఒపీనియన్ మార్చేసింది. సినిమా అంటే చాలా బాగుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా, ప్రతి ఫ్యామిలీ మెంబర్ వెళ్ళాల్సిన సినిమా. మాస్ ఉంది అంటే అయ్యప్ప మాల వేసినప్పుడు ఒకలాగా ఉన్నాడు, అయ్యప్ప మాల వేయకుండా ముందు ఒకలా ఉన్నాడు. అయ్యప్ప మాల లేనప్పుడు ఉన్నంత మాస్, ఫుల్ మాస్. ఆపైతే చించేసింది. నేను అదే అనుకున్నా, మన తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు, బయట అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని. కానీ సినిమా చూసాక నా ఒపీనియన్ మార్చింది. పాప అయితే చించేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది. అదే చెప్తున్నాం కదా, దీనికి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. చాలా ఎమోషనల్ గా ఉంది మూవీ అంతా. సెంటిమెంటల్ మైండ్ లోంచి పోవట్ల క్లైమాక్స్ అయితే పీక్స్. అసలు వాళ్ళిద్దరిదే మెయిన్ మూవీలో. సాంగ్స్ మొత్తం సూపర్ ఉన్నాయి అన్ని. ఈ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ అసలు పీక్స్ మొత్తం. ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, ఫుల్ సస్పెన్స్ సెకండ్ హాఫ్. లేదు అట్లా 3 సాంగ్స్ ఉన్నాయి, కానీ పల్లకి సాంగ్ అయితే ఇట్లా నాకు గూస్ బాంబ్స్ వచ్చినాయి. మెయిన్ ఎట్లా అంటే మనం అయ్యప్ప స్వామి పూజలు చేస్తాం చూడు, ఆ టైంలో మనం నించొని క్లాప్స్ కొట్టి చేస్తాం చూడు. ఆ భజన సాంగ్ చాలా బాగుంది. గురించి చాలా ఉండింది అంటే అయ్యప్పని సెంటర్ పాయింట్ లో పెట్టి తీసారు. బాగుందండి. అది కూడా అందరు అట్రాక్ట్ అవుతారు. ట్విస్ట్లు సెకండ్ హాఫ్ లో బాగున్నాయి యాక్చువల్లీ. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యరు, మళ్ళీ ఇంకా రివీల్ చేసినట్టు ఉంటుందండి. కానీ బాగుంది సినిమా. బాగుందండి. రేటింగ్ 4.5, 4 out of 5 అండి. తర్వాత ఆల్మోస్ట్ తర్వాత విక్రమార్కుడు అండ్ తర్వాత క్రాక్ తర్వాత ది బెస్ట్ మూవీ అంటే ఇది మాత్రమే అన్న. ఇంతకుముందు అన్ని మూవీలు ఫ్లాప్ అని, ఇది మాత్రం ఫుల్ కంబ్యాక్ మూవీ అన్న. థ్యాంక్ యూ. అంటే సినిమా పడితే ఇంకా పడాలి. ఎలా ఉందంటే సినిమా ఒక్కసారి చూసే మళ్ళీసారి పోతారు. ఏడిపిస్తాడు భయ్. ఆ లాస్ట్ సెంటిమెంట్ ఉంటుంది అసలు వేరే లెవెల్. రవితేజ చాలా రోజుల తర్వాత ఈ సెంటిమెంట్ సూపర్ వర్కౌట్ అయింది. అయ్యప్ప పాటలు కానీ, సౌండ్ కానీ, తండ్రి కూతుర్లది బంధం కానీ వేరే లెవెల్ భయ్యా. మస్తు ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీతో చూడండి.